నమస్తే. నేను మీ రేవంత్ చెలమల. సో, మార్కెట్స్ మళ్ళీ కిందకి రావడం మొదలుపెట్టాయి. ఒక్కసారి అసలు మార్కెట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ ఆపర్చునిటీస్ ఏమైనా ఉన్నాయా? అసలు మార్కెట్ సపోర్ట్ తీసుకునే అవకాశం ఉందా? లేదా? సో, చాలా రోజులవుతుంది అనలైజ్ కూడా చేసి. సో, ఇన్ బిట్వీన్ జరిగిన ఈ ట్రంప్ టారిఫ్ రిలేటెడ్ ఇష్యూస్ అయ్యుండొచ్చు. లేకపోతే రేపు జరగబోయేటువంటి ఆర్‌బీఐ మానిటరీ పాలిసీ మీటింగ్ యొక్క అవుట్‌పుట్ అయ్యుండొచ్చు. అండ్ దాంతో పాటుగా అసలు వాల్యుయేషన్స్ ఎలా ఉన్నాయి? ఐటీలో ఎంట్రీ ఉందా? లేదా? బ్యాంక్ నిఫ్టీ పరిస్థితి ఎలా ఉంది? అంటే బ్యాంకింగ్ స్టాక్స్ యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయి? సో, ఇట్లా అన్నిటి గురించి ఒక 10 మినిట్స్ ఓవర్‌వ్యూ అయితే ఫినిష్ చేసుకుందాము. సో, యాస్ ఆఫ్ నౌ నిఫ్టీ ఈస్ యాంటిసిపేటెడ్. అది పడతది అని మనం ఎక్స్‌పెక్ట్ చేసాము. సో, ట్రెండ్ లైన్ బ్రేక్ చేసింది, కిందకి పడింది. సో, ఐ థింక్ మనకి ఈ ట్రెండ్ లైన్ తోటి ఎటువంటి పని లేదు. కింద పడింది. ఆ తర్వాత సపోర్ట్స్‌ని ఫార్మ్ చేసుకుంది. సో, ఈ సపోర్ట్ పాయింట్స్‌ని కూడా మనం గతంలో తీసుకుంటే పాత వీడియోస్ మార్కెట్ అనాలిసిస్ చూస్తే మీకు అక్కడ కనిపిస్తాయి. యాస్ ఆఫ్ నౌ మార్కెట్ అక్కడే మనకి 24,600 దగ్గర అయితే ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అయితే తీసుకుంటుంది. 24,600, 24,500 ఈ పాయింట్స్ దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ అయితే తీసుకుంటుంది. సో, ఇక్కడ కొంతవరకు మార్కెట్ కన్సాలిడేట్ కూడా అవ్వచ్చు అని అనుకున్నాము. మనం మేబీ లాస్ట్ వీక్ చేయలేదు. గత వారంలో అంతకంటే ముందు వారంలో పోయిన సోమవారం, మంగళవారం చేసిన దాంట్లో కూడా కన్సాలిడేషన్ ఇస్ హైలీ పాసిబుల్ అనుకున్నాము. బట్ ఇన్ బిట్వీన్ మార్కెట్ చాలా వాలటైల్‌గా మూవ్ అవుతుంది. సడెన్‌గా పైకి వెళ్తుంది, సడెన్‌గా కిందకు వస్తుంది. ఇన్ బిట్వీన్ ట్రంప్ రిలేటెడ్ అప్డేట్స్ వస్తున్నాయి. బట్ వాలటాలిటీ మాత్రం బాగా కిక్ ఇన్ అవుతుంది. సో, ఈ వాలటాలిటీ ఇంకా కిక్ ఇన్ అయ్యి మార్కెట్ డౌన్ సైడ్ బ్రేక్ అయ్యి కిందకి వెళ్తుందా? ఇది ఒక ఆస్పెక్ట్ ఉంది. లేదు మార్కెట్ ఇక్కడ స్టేబుల్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? ఇంకొక ఆస్పెక్ట్ కూడా ఉంది. సో, దీన్ని మనం 2 విధాలుగా కూడా చూద్దాము. సో, అసలు టెక్నికల్‌గా ఎటువంటి కండిషన్స్ ఉన్నాయి? ఫండమెంటల్‌గా ఎటువంటి కండిషన్స్ ఉన్నాయి? జియోపాలిటిక్స్ ఎటువైపుగా మారుతున్నాయి? వీటన్నిటిని ఒకసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మార్కెట్‌లో మనకు ఉండేటువంటి అన్సర్టనిటీ మెయిన్‌గా కంటి ముందు కనిపించేది టారిఫ్ రిలేటెడ్ ప్రాబ్లమ్. సో, ట్రంప్ టారిఫ్ ఒకసారి అనౌన్స్ చేసిన తర్వాత వన్ డే వాలటాలిటీ అనేది కిక్ ఇన్ అయింది. కానీ మనకది పెద్దగా ఇంపాక్ట్ చెయ్యదు అని చెప్పేసి గతంలో ఫిబ్రవరి నుంచే మాట్లాడుకుంటాం. ట్రంప్ టారిఫ్ వేయటం వల్ల ఎక్కువ నష్టం జరిగేది వాళ్ళ ప్రజలకి కానీ భారతదేశ ప్రజలకు కాదు. దానికి గల కారణం మన ఇండియా నెట్ ఎక్స్పోర్టర్ అయితే కాదు. కేవలం మనం యూఎస్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నటువంటిది 0.2 మాత్రమే మన జీడిపిలో కాంట్రిబ్యూట్ చేస్తోంది. ఆ మందం కూడా మనం యూకే లాంటి కంట్రీస్తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకొని మన ఎక్స్పోర్ట్స్ని డైవర్సిఫై చేస్తున్నాం. దాంతోపాటు ఇండియన్ కన్సంప్షన్ని బూస్ట్ చేస్తున్నాం. కాబట్టి జీడిపి మీద ఇంపాక్ట్ పెద్ద ఎత్తున అయితే ఉండదు. హియర్ అండ్ 0.2కి మించి ఏమి ఉండే అవకాశాలు అయితే లేవు అని మనం మాట్లాడుకుందాం. అండ్ టారిఫ్ అనేది కేవలం ఇండియా మీద వేశారా? మన దేశంతో కంపేర్ చేస్తే చైనా మీద ఇంకా ఎక్కువగా వేశారు టారిఫ్ అనేది. సో, ఇక్కడ ఇంకొక అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటి అని అంటే అసలు టారిఫ్ వేయడానికి గల కారణం ఇండియాని సఫర్ చేయాలనేది కాదు. అక్కడ రష్యా మీద ఉన్నటువంటి పంతంతో అటు ఇండియా అండ్ చైనా మీద ప్రెషర్ పెడుతున్నారు. సో, రష్యా ఆయన మాట వినట్లేదు. ఉక్రెయిన్ మీద దాడిని ఆపట్లేదు. సో, బేసిక్గా దీన్ని ఆపాలి అని అంటే వాళ్ళ మిత్ర దేశాలు ఏవైతే రష్యా దగ్గర నుంచి ఆయిల్స్ని కొంటున్నాయో వాళ్ళ మీద ప్రెషర్ పెట్టినట్లయితే అప్పుడు డెఫినెట్గా రష్యా కూడా ఒక అడుగు వెనక వేస్తుంది అన్న ఒక ఉద్దేశంతో ఒక ప్రెషర్ని బిల్డ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో, నిజంగా జరుగుతుందా జరగదా? మన వాళ్ళు వెనక అడుగు వేస్తారా లేదా యూఎస్ఏ వెనక అడుగు వేస్తుందా? ఇదంతా తర్వాత సబ్జెక్ట్. బట్ ఒకవేళ నిజంగానే యాస్టీస్కి ఇది కంటిన్యూ అయినా కానీ ఆ టారిఫ్ రిలేటెడ్ అన్సర్టనిటీ మన మార్కెట్స్ మీద ప్రభావం తక్కువగానే ఉంటుంది. పెద్ద ఎత్తున ఇంపాక్ట్ ఉండే అవకాశాలు అయితే లేవు. సో, దీన్ని తీసి పక్క పెట్టండి. నెక్స్ట్ మనకి ఆర్బీఐ రిలేటెడ్ అప్డేట్ రాబోతుంది. ఈ ఆర్బీఐ రిలేటెడ్ అప్డేట్ ఏంటి? రేపు ఇంట్రెస్ట్ రేట్ కట్ ఉంటుందా ఉండదా? ఒక 50% మార్కెట్ ఏమో 25 బిప్స్ ఇంట్రెస్ట్ రేట్ కట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఇంకా 50% మార్కెట్ ఏమో ఇంట్రెస్ట్ రేట్ కట్ ఉండకపోవచ్చు అని అనుకుంటుంది. ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ కట్ ఉన్న ప్రాబ్లం లేదు, కట్ లేకపోయినా ప్రాబ్లం లేదు. అండ్ గతంలోనే ఆల్రెడీ ఆర్బీఐ గవర్నర్ చెప్పారు మేబీ లాస్ట్ టైం చేసిన ఇంట్రెస్ట్ కట్టే హియర్ అండ్ అది లాస్ట్ అని. సో, లేకపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. లేకపోయినా మార్కెట్ సప్రెస్ కాదు. మార్కెట్ దాన్ని పెద్ద సీరియస్గా పట్టించుకోదు. కానీ ఆయన కామెంటరీలో ఏం చెప్తారో అన్న దాని గురించి మార్కెట్ ఎక్కువగా అబ్జర్వ్ చేస్తుంది. ఇప్పుడు వచ్చినటువంటి కార్పొరేట్ రిజల్ట్స్ మార్కెట్ని అయితే పెద్దగా ఏమీ సాటిస్ఫై చేయలేదు. ఇన్ఫాక్ట్ మనకి ఇప్పుడు వచ్చేటువంటి కార్పొరేట్ రిజల్ట్స్లో ఏమన్నా గైడెన్స్ అన్న పాజిటివ్గా ఉంటుంది అనుకున్నాం కానీ పెద్ద ఎత్తున అయితే ఆశాదాయకంగా లేదు. అండ్ దాంతోపాటుగా వాళ్ళు జీడిపిని కానీ సో ఆల్రెడీ ఐఎంఎఫ్ కానీ ఇట్లాంటి వాళ్ళందరూ కూడా బ్రోకరేజెస్ కూడా ఇండియన్ జీడిపిని రివైజ్ చేస్తున్నారు తగ్గించుకుంటూ. సో, ఆర్బీఐ గవర్నర్ కూడా ఇండియన్ జీడిపిని రివైజ్ చేస్తారా? ఇన్ఫ్లేషన్ టార్గెట్స్ని మారుస్తారా? సో, బేసిక్గా వీటి మీద ఎక్కువగా రేపు మార్కెట్ ఫోకస్ చేయబోతుంది. ఒకవేళ జీడిపిని కనుక స్లో డౌన్ చేశారు అని అంటే కన్సిడరింగ్ దెర్ ఈస్ అన్ స్ట్రక్చరల్ ప్రాబ్లమ్ ఇన్ ఇండియన్ ఎకానమీ అని. సో, రేపు ఏం జరగబోతోంది అనేది రేపు కామెంటరీలో ఎక్కువ ఉంటుంది. కట్ చేసారా కట్ చేయలేదు అసలు ఇంకా టాపిక్కే కాదు, మనకి జస్ట్ కామెంటరీ మీద ఫోకస్ పెడతాం రేపు. ఆ కామెంటరీని బట్టి ఇఫ్ పాసిబుల్ రేపు ఈవినింగ్ కూడా రేపు ఆర్బీఐ గవర్నర్ ఏం చెప్పారో దాని గురించి ఒకసారి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం. దాన్ని బట్టి నెక్స్ట్ స్టెప్స్ కూడా తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కార్పొరేట్ రిజల్ట్స్ అయితే ఇప్పటి వరకు మార్కెట్ని సాటిస్ఫై చేయలేదు. మనం అనుకుంటున్నాం టారిఫ్ టెన్షన్స్ వల్ల మార్కెట్ పడ్డదని. 100% కాదు. టారిఫ్ టెన్షన్స్ వల్ల వన్ డే వాలటాలిటీ మాత్రమే కిక్ ఇన్ అయింది. అంతకు మించి టారిఫ్ టెన్షన్స్ మన మార్కెట్లో ఇప్పటికైతే లేవు. మేజర్గా మన మార్కెట్ పట్టడానికి గల కారణం కార్పొరేట్ నెంబర్స్ మార్కెట్ని జస్టిఫై చేయకపోవడం. 22,000 నుంచి 25,500 వరకు మార్కెట్ వెళ్ళినప్పుడు
వాల్యుయేషన్ కూడా దాదాపుగా 23 వరకు కూడా వెళ్ళింది. ఎప్పుడెప్పుడైతే వాల్యుయేషన్ అంటే మనకి పిఈ 24 వరకు వెళ్ళిందో అప్పుడు మార్కెట్లో కరెక్షన్ రావడం గమనించాం. సో ఇప్పుడు కూడా అదేటువంటి కండిషన్ వల్లే మనకి కరెక్షన్ ఇప్పుడు వచ్చిందని మనం అనుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి చార్ట్లో చూసినా ఎగ్జాక్ట్గా మనం ఈ పాయింట్లో ఉన్నప్పుడు 22.92 అంటే 23 దగ్గర ఉన్నప్పుడు కూడా వీడియో చేసాం. అసలు ఏ రీజన్ తోటి మార్కెట్ పైకి వెళ్తుంది, వాల్యుయేషన్ కూడా పైకి వెళ్తుంది, అటు కార్పొరేట్ నెంబర్స్ లేవు, టారిఫ్ రిలేటెడ్ అన్సర్టనిటీ క్లియర్ కాలేదు, ఫెడ్ రిలేటెడ్ ఇంకా ఇంట్రెస్ట్ రేట్ కట్ డెసిషన్స్ లేవు, ఇండియన్ ఎకానమీలో ఎటువంటి బూస్ట్ వచ్చినటువంటి సందర్భాలు లేవు, ఎందుకు పైకి వెళ్తుంది మార్కెట్, దాంతో పాటుగా వాల్యుయేషన్ కూడా పెరుగుతుంది, ఇట్ ఈస్ నాట్ సస్టైనబుల్ అని చెప్పి అనుకున్నట్టుగానే మార్కెట్ కరెక్ట్ అవుతూ ఇప్పుడు హియర్ అండ్ దేర్ మేబీ ఒక 21.7కి పిఈ రేషియో కూడా చేరుకుంది. సో ఇప్పుడున్నటువంటి వాల్యుయేషన్ అనే హై అంటే అటువంటి కండిషన్ ఏం కాదు. ఎస్ 21 ఇదంతా కూడా కొంత ఫెయిర్ వాల్యూయే. సో ఇక్కడ ఎక్కువ కాలం సస్టైన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అండ్ దాంతో పాటుగా మనకు అసలు ఫస్ట్ నిఫ్టీ మూవ్ అవ్వాలి అని అంటే నిఫ్టీలో హెవీగా ఉండేటువంటి బ్యాంక్ నిఫ్టీ అండ్ ఐటీ అంటే బ్యాంకింగ్ స్టాక్స్ అండ్ ఐటీ కంపెనీస్ పర్టికులర్గా ఈ రెండు ఎక్కువగా వెయిటేషన్ క్యారీ చేస్తుంటే దాంతోపాటుగా అఫ్కోర్స్ రిలయన్స్ ఆయిల్ కంపెనీ ఇవి ఎక్కువగా వెయిటేజ్ క్యారీ చేసి నిఫ్టీ యొక్క డైరెక్షన్ డిసైడ్ చేస్తూ ఉంటాయి. సో వాల్యుయేషన్ పరంగా ఒకసారి మనం బ్యాంక్ నిఫ్టీని గమనించిన ఎస్ గతంలో ఉన్నదాంతో వాల్యుయేషన్ కిందకు వచ్చినప్పటికీ రీసెంట్గా కొద్ది వరకు వాల్యుయేషన్ పైకి వెళ్ళింది. అండ్ ఇప్పుడు ఏదైతే ఫాల్ వచ్చిందో వాల్యుయేషన్ అయితే ఇంకా హైలోనే ఉంది అని అంటే దాని మీనింగ్ మనకి ఏదైతే రిజల్ట్స్ వచ్చాయో అవి కొంత లోవర్గా వచ్చాయి, అంటే పెరిగిన దానికి అనుకూలంగా రాలేదు. సో బ్యాంకింగ్ స్టాక్స్లో పెద్ద ఎత్తున ఇక్కడి నుంచి మూమెంటం అప్ సైడ్ ఉండడానికి అంటే పైకి వెళ్ళదు అని చెప్పట్లేదు, బట్ ఇప్పటిదాకా ఇచ్చిన పుష్ అంతటి పుష్ అయితే ఉండకపోవచ్చు. సో ఈ పుష్ ఒకవేళ వస్తే నెక్స్ట్ ఐటీ సైడ్ నుంచి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. మనం ఐటీని గమనిస్తే ఐటీకి సంబంధించిన పిఈ డ్రాస్టికల్గా పడి 25కి చేరుకుంది. సో హియర్ అండ్ దేర్ వెన్ ఎవర్ దేర్ ఇస్ అట్ ద లోవర్ వాల్యుయేషన్ అక్కడైతే కొంతవరకు బాగానే మనకి అప్ సైడ్ మూవ్ అవుట్ అయితే గమనించాం. సో గత 5 సంవత్సరాల్లో ఉన్నటువంటి వాల్యుయేషన్ మనకి హియర్ అండ్ దేర్ 24 నుంచి 35 వరకు ఉంది. ఇప్పుడు యాజ్ ఆఫ్ నో మనకి హియర్ అండ్ దేర్ 25 దగ్గర ఉన్నాం. సో వాల్యుయేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా స్టేబుల్గా కనపడుతుంది. అండ్ అదే మనకి ఎర్నింగ్స్ పర్ షేర్ చూసినా కానీ స్టేబుల్గా కనపడుతుంది. ప్రైస్ టు బుక్ చూసినా కానీ వాల్యుయేషన్ బాగుంది. ఇక్కడ ఉన్న ఒకే ఒక థ్రెట్ ఏంటంటే యూఎస్ ఎకానమీ స్టేబుల్గా ఉండకపోవటం వల్ల ఇండియన్ ఐటీ కంపెనీస్ యొక్క నెంబర్స్ గోయింగ్ ఫర్ దర్ ఇంపాక్ట్ అవుతున్న ఒక భయంతో మాత్రమే ఇప్పుడు మనకు ఐటీలో ప్రెషర్ కనపడుతుంది. ఇఫ్ బై ఎనీ ఛాన్స్ ఏ ఒక గుడ్ న్యూస్ ట్రిగ్గర్ అయినా కానీ మనకు ఐటీలో మళ్ళీ బయింగ్ ట్రిగ్గర్ అయ్యి మార్కెట్ పైకి వెళ్ళడానికి చాలా హై ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఐటీఏ నెక్స్ట్ మేబీ ఒక డ్రైవర్గా మారుతుందా, ఒక డ్రైవింగ్ ఫోర్స్గా మారుతుందా నిఫ్టీకి అనేది కూడా మనం వెయిట్ చేసి చూడాలి. బట్ హియర్ అండ్ దేర్ ఐ ఫైండ్ దెర్ ఈస్ వెరీ గుడ్ వాల్యుయేషన్ ఇన్ ఐటీ సెగ్మెంట్ యాజ్ ఆఫ్ నౌ. సో దీంతో పాటుగా ఒకసారి ఓపెన్ ఇంట్రెస్ట్ డేటాను కూడా మనం అనలైజ్ చేస్తూ ఉంటాం కాబట్టి 24,000 దగ్గర చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది, 25,000 దగ్గర రెసిస్టెన్స్ ఉంది. దాన్ని ఒకసారి టెక్నికల్ అనాలిసిస్ తోటి కూడా నిఫ్టీలో మనం ఒకసారి చెక్ చేద్దాం. యాజ్ పర్ టెక్నికల్ మనం చూసినా కానీ మార్కెట్ ఒకవేళ కిందకు వచ్చినా ఏదైతే ఒక పాత ట్రెండ్ లైన్ 2020 నుంచి ఏదైతే ఫామ్ అయి పైకి వెళ్తుందో ఆ ట్రెండ్ లైన్ యొక్క సపోర్ట్ హియర్ అంతే మనకు 24,000 దగ్గర కనపడుతుంది. సో ఈవెన్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా ప్రకారం కూడా 24,000 దగ్గర కొద్ది వరకు బయస్ ఉండే అవకాశం ఉన్నట్టుగా కనపడుతుంది. ఒకవేళ అప్పర్ సైడ్ మూవ్ అయినట్లయితే 25,000 దగ్గర కొద్ది సెల్లర్స్ ఉన్నట్టుగా కనపడుతుంది. సరే ఎగ్జాక్ట్గా మనం 25,000 అని తీసుకోలేము. ఓకే ఒక్కసారి మనం 1 డే టైం ఫ్రేమ్లోకి వెళ్ళి మేబీ రెసిస్టెన్స్ ఎక్కడుంది అని అంటే 25,060 నుంచి 25,200 ఒక 200 పాయింట్ 25,200 అప్ సైడ్ ఒక లిమిట్ పెట్టుకొని డౌన్ సైడ్ ఒక 24,000 యాజ్ ఆఫ్ నో ఇమీడియట్ రెసిస్టెన్స్ 24,600. ఇఫ్ దట్ ఈస్ బ్రోకెన్, ఇఫ్ బై ఎనీ ఛాన్స్ దట్ ఈస్ బ్రోకెన్ 24,500. ఇఫ్ దట్ ఈస్ బ్రోకెన్ అండ్ క్లోజ్ అండ్ బిలో అంటే దానికన్నా కింద క్లోజ్ అయితే 24,000కి గేట్స్ ఓపెన్ అయితే అక్కడైతే మళ్ళీ సపోర్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఒకవేళ అది కూడా బ్రేక్ అయితే ఏంటి కండిషన్ అంటే కన్సాలిడేషన్ కంటిన్యూ అవుతుంది. సో 24,000 రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి అంటే ఎస్ దెర్ ఈస్ అ ఛాన్స్. బట్ ఇన్ బిట్వీన్ రేపు ఎల్లుండి జరగబోతున్నటువంటి అంటే ఆర్బీఐ తర్వాత ఫెడ్ మీటింగ్కి సంబంధించి వచ్చిన అవుట్పుట్ని బట్టి డైరెక్షన్ ఎటుంటుందని డిసైడ్ అవుతుంది. అప్పటి వరకు మన డైరెక్షన్ డిసైడ్ కాలేము. అప్పటి వరకు కన్సాలిడేషనే కంటిన్యూ అయ్యే అవకాశాలు కొద్ది ఎక్కువగానే కనపడుతున్నాయి. సో గోయింగ్ ఫర్దర్ మార్కెట్లో కన్సాలిడేషనే ఉంటుంది. పద్ధతిలో మనం కంగారు పడిపోయి డౌన్కి పడిపోతుందా, గతంలో వచ్చిన టారిఫ్ కరెక్షన్స్ లాగా 22,000 దాకా వెళ్తుందంటే అటువంటి అవకాశాలు అయితే కనిపించట్లేదు. టారిఫ్ వల్ల అయితే వెళ్ళదు, ఇంకేదైనా ఇతర న్యూస్లు పెద్ద ట్రిగ్గర్ అయితే వెళ్ళొచ్చేమో కానీ టారిఫ్ అయితే అక్కడ దాకా తీసుకెళ్లే అవకాశాలు అయితే యాజ్ ఆఫ్ నౌ కనిపించట్లేదు. సో గోయింగ్ ఫర్దర్ మార్కెట్ విల్ కన్సాలిడేట్ అనేది యాంటిసిపేషన్తో ఐఎమ్ క్లోజింగ్ దిస్ సెషన్. రేపు ఒకసారి ఆర్బీఐ అప్డేట్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారన్న దాని గురించి ఐల్ ట్రై టు గివ్ ఎన్ అప్డేట్. థ్యాంక్ యూ వెరీ మచ్.